ఇంత హైట్ ఉండే అయ్యో मेरा बच्चा ఏం చేస్తారు సార్ ना है ना अंकल सर वो तो अंकल बैठो तुम इधर मेरा बच्चे को लाओ जी सुबह से इंतजार कर रहा अभी तक नहीं आया बैठो इधर मेरा बच्चा మీరు కూర్చోండి అంకుల్ మీరు కూర్చోండి నేను మాట్లాడతాను పిల్లలు మా బాబుకి పిట్టలు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు కూర్చోండి. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కూర్చోండి. ఎవరు చేశారు అందరు బయటకు వస్తారు. నేను చచ్చిపోతాను आपके पहले पढ़ तो साहब వాళ్ళ డాడీ అయితే పాప మా అబ్బాయిని తలుచుకొని చనిపోయిన దగ్గర నుంచి చూడండి ఎట్లా అయిపోయారు. నేను చచ్చిపోతాను साहब आपके पहले पढ़ तो साहब मेरे बच्चे को मैं कुछ भी करो जी साहब आप ईद मुबारक भी नहीं बोल सकता मैं घर में ईद कुर्बानी होगी मेरे बच्चे की రేవంత్ సాబ్ కదా అంకుల్. ఒక్కసారి మీరు కూల్ అవ్వండి. ఏం జరిగింది అసలు అబ్బాయికి? ఇక్కడ వరకు ఎలా వచ్చింది పరిస్థితి? ఏమన్నా చెప్పాడా ఇంతకు ముందు? అబ్బాయి ఏమన్నా చెప్పాడా మీకు? మన కేటీఆర్ సాబ్ ఉన్నారు, మన కేసీఆర్ సార్ ఉన్నారు, ఎంత పెద్ద పెద్ద డెఫినెట్లీ మీకైతే న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ అందరికి చెప్తున్నా సార్, నా కొడుకు ఎందుకు చంపిండ్రు? నాకు సంత అయిపోతుండే కదా అన్న భయ్యా, ఎందుకు చంపిండ్రు? నా కొడుకు 8 మంది తొక్కి చంపిండంట సార్ ఇక్కడ. రాధిక దగ్గర 8 మంది కొట్టిండ్రు. ఏం జరిగింది అసలు? ఈ విషయం జరిగింది మీకు తెలిసిందా? నాకు ఇప్పుడు వరకు ఏం క్లియర్ కాలే మ్యాటర్. బాబు క్యాటరింగ్ పోయిండు అంతే. నా ముంగంటే మా భార్య వేడి 2 రొట్టెలు తిన్నాడు వేడి. నా ముంగట నేను సెక్యూరిటీ గార్డ్కి పోయినా, రాత్రి డ్యూటీ పోయినా సార్. సెక్యూరిటీ గార్డ్ పని చేస్తాను సరిగా ఓం శ్రీ సకినెట్లా. నేను రాత్రి డ్యూటీలో ఉన్నా, వర్షం పడుతుంది అప్పుడు. ఫోన్ గుండె గుంజింది, నా ఫోన్ కూడా ఖరాబ్ అయింది. కానీ కంపెనీ ఫోన్తో మాట్లాడితే లైఫ్ లైన్కి రా అని ఏడ్చింది మా భార్య. ఏ టైం కాల్ చేశారు? అడుగు 7:30 8 అవుతుంది. 8:30కి లైఫ్ లైన్కి రా, అయాన్కి ఇట్లా అయింది. ఏమైంది అసలు అంటే అయాన్ అంటుంది, అక్కడే మాట ఉంటుంది. అరే చెప్పు ఏమైందంటే అయాన్ చచ్చిపోయి. అయాన్ ఎట్లా చచ్చిపోతా? నాకే సబ్బు నాకు సబ్బు అయిపోతుండే కాదు. అయ్యానికి ఎందుకు సబ్బుతామా? ఇంత ముందు చెప్పాడా అమ్మాయి గురించి? ఏమన్నా చెప్పాడా ఇట్లా ఇంట్లో ఇట్లా ఫ్రెండ్ అని చెప్పేసి ఏమన్నా? ఈతో తయారవుతాడు కటింగ్ చేసి కాదు. గొడవలు జరుగుతున్నాయి ఎప్పుడన్నా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిందా? మంచిగా క్యాటరింగ్ పోతాం అని పని చేసుకుంటాడు, ఈ వయసులో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించాడు, పైసలు తెచ్చి ఇస్తాడు మా భార్యకి. ఏమంటే కొంచెం బట్టలు షాకు, బక్రీద్ ఉన్నాయి, నేను కూడా తెచ్చిన జీన్స్ ప్యాంటు. పండగ కోసమని బట్టలు కొనుక్కుంటాను వెళ్ళాడు క్యాటరింగ్కి వెళ్ళిండు. 9 తారీఖు మళ్ళీ జాయినింగ్ ఉంది కాలేజ్. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ టైంలోనే మీరే ధైర్యంగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. మీరు ఇట్లా అయిపోతే ఫ్యామిలీ ఏమైపోద్ది అంకుల్? నేను చచ్చిపోతా ఎట్లన్నా? ఏం మాట్లాడుతున్నాను? మీరు ధైర్యంగా ఉండి ఫ్యామిలీకి చెప్పాలి కదా. నా పెద్ద కొడుకు బంగారం కొడుకు చేయికి వచ్చిన పని నా బాధ్యత. నేను నా జాగాలో మీరు కూడా ఉంటే. మరి ఇప్పుడు 8 మంది ఒకటే మాట్లాడుతున్నా సార్, నేను ఒక్కటే మాట్లాడుతున్నా సార్. ఏం పనిష్మెంట్ ఏమి ఇస్తారు సార్? నా కొడుకు పోయింటారు సార్. మీడియా చెప్తున్నా, ఓయి సాబ్
अस्सलाम वालेकुम, ईद मुबारक बोलते क्या बोलते। मैं क्या भी ईद मेरी तो नहीं होती, मेरा बच्चा कुर्बान हो गया वही सब। आप मेरे को कुछ भी इंसाफ करो, मेरे घर वालों को बच्चों को ज़रा देख लो सब। मैं क्या है कि देखो 60 साल हो गया, आज नहीं तो कल मर जाता हूँ। मेरे बच्चे है, अमान है, सारा है, सारा की शादी करना है। वो बच्चा बड़ा होता, उन्हें शादी करता बोल के सोचा था जी, उन्हें बच्चों को खींच लिया। क्या करूँ बोलो, अब शादी भी नहीं कर सकता मैं, मर जाता हूँ। वही साहब के मन ये रेवंत साहब, KTR साहब, कोई भी मदद करो मेरे, बस उतना ही। సో మీకు న్యాయం ఎలాంటి న్యాయం జరగాలని कुछ కోరుకుంటున్నారు? भी नहीं मारता मैं। ఇప్పుడు చంపిన వాళ్ళు 8 మంది ఎవరో తెలిసింది, అసలు బయటకు వచ్చారా? ముఖం కూడా చూడలే। ఉమ్. ఉమ్. సరే మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారండి? ఇప్పుడు కొడుకు చేతికి వచ్చిన కొడుకు చంపడం జరిగింది దారుణంగా, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అంతమంది చంపిండ్రు, వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లే మాత్రం కావాలా? పట్టుకున్నారా ఏమన్నా? వెళ్ళిన వాళ్ళని ఏమన్నా ఎంక్వైరీ చేయడం కానీ కేసు పెట్టడం కానీ జరిగిందా? కుసై కూడా PS లో ఉన్నారంట। కుసై కూడా PS కుసై కూడా PS లో ఉన్నారంట। సరెండర్ అయ్యారంటే 8 మంది? 8 మంది కాలే, కన్ఫర్మ్ కూడా కాలే, 3 మంది అంటుండ్రు, 8 మంది ఏదో చెప్తుండ్రు సార్। ఆగు నేను మాట్లాడతా సార్, నేను మాట్లాడతా, క్లియర్ మ్యాటర్ ఏం లేదు, మీకు కూర్చోండి, మాట్లాడండి చెప్పండి. క్లియర్ మ్యాటర్ ఏం తెలియదు, ఎవరు ఉన్నారు, ఎవరు అరెస్ట్ అయ్యారు ఏం లేదు, కానీ కుసైగూడ సర్కిల్ షాప్ ESI మన పేరేంటి, మన కుసైగూడ SI సార్ వచ్చిండ్రు, అలా కాల్ పట్టుకున్నా, SI సార్ చెప్పిండు మీకు న్యాయం చేస్తా, నీ ఇంట్లో ఎట్లా మాతం ఉంది అట్లా మాతం వాళ్ళ ఇంట్లో చేస్తా, కావాలండి వాళ్ళకి కక్ష ఇప్పిస్తా అని చెప్పిండు। SI గారు చెప్పిండు సపోర్ట్ చేస్తా, నీకు ఏం కావాలా నేను చేస్తా సపోర్ట్ చెప్పిండు। ఫ్యామిలీ కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏమైందంట చెప్పిండ్రు రాత్రి మొన్న, అప్పుడు కొడుకు చచ్చిపోయిన రోజు చెప్పిండు SI సార్, మహేష్ రెడ్డి ఏమో పేరు ఉంది సార్, పేరు తెలియదు కానీ చెప్పిండ్రు। చాలా మంచోళ్ళు SI సార్, పోలీసు చాలా మంచోళ్ళు, అప్పటికే 10 నిమిషాల పట్టుకొని అందరికి లోపడేసిండ్రు। సరే మీరు చూసిరా మరి, పట్టుకున్నప్పుడు ఎవరైనా చూసిరా? ఇంతవరకు మీరు వెళ్ళడం జరిగిందా? సార్ పైన సార్ చెప్పిండు, సార్ పేరు మీద ఉన్నా, ఓకే సార్ చెప్పిండ్రు, కుసై కూడా SI సర్కిల్ సార్ చెప్పిండ్రు, అందరికి వేసిన లోపల, అందరికి వేసిన చెప్పిండ్రు సార్, సార్తో మాట్లాడినా, మళ్ళీ నేను ముఖం చూడలే, ముఖం చూడలే, చంపిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అని ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అసలు వాళ్ళు బయటికి రాలే ఇంతవరకు? ఓకే, ఇంత హైట్ ఉండే, అయ్యో मेरा बच्चा मेरा बच्चे बुलाओ जी, सुबह से इंतजार करो, अभी तक नहीं आया मेरा बच्चा। అంకుల్ మీరు కూర్చొని మాట్లాడతారు. మా పిల్లలు, మా బాబుకి పిట్టలు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీరు కూర్చోండి, పోలీసు వాళ్ళు మాట్లాడతారు, కూర్చోండి, ఎవరు చేశారు